పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 13 నుంచి 17 వరకు చదువుకున్నాం. ఏం చదివమ్మా? పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 13 నుంచి 17 వరకు చదువుకున్నాం. పర్టికులర్లీ ఇన్ 14th verse 14వ వచనాన్ని మీరు చూస్తే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. పేతురు గారు పాత నిబంధనలో ఉన్న వాక్యాన్ని మరలా రీకోడ్ చేస్తున్నాడు. రీకోడ్ పాత నిబంధనలో ఉన్న వాక్యం. అందుకే చూడండి, నేను అనే దగ్గర ఒక చిన్న హైఫెన్ ఉంటుంది కదా, ఒక చిన్న గీత, అడ్డ గీత ఉంటుంది కదా. అలా గీత ఉంది అంటే కొత్త నిబంధనలో, అలా గీత ఉంది అంటే అది పాత నిబంధనలో వాక్యం అని అర్థం. గుర్తుపెట్టుకోండి, కొత్త నిబంధనలో ఒక వాక్యానికి ముందు ఇలా అడ్డ గీత చిన్నది ఉంది అంటే అది పాత నిబంధన. అందుకని చూడండి, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది అన్నాడు. రాయబడి ఉన్నది మీన్స్ ఎక్కడో రాయబడింది. ఎక్కడ రాయబడి ఉంటుంది అంటారు? డిడ్ యు నో? ఆ మాట ఎక్కడ రాయబడిందంటే 11:4 లెవిటికస్ 11:4లో ఈ మాట మనం చూస్తాం. లేవియా కాండం 11:44. నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలనను మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు. క్రైస్తులో లేవియా కాండం 11వ అధ్యాయము 44వ వచనంలో ఇలా రాయబడింది, నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. హల్లెలూయా. ఈ లేవియా కాండం 11వ అధ్యాయం 44వ వచనంలో రాయబడిన మాటని పేతురు గారు తన పత్రికలో మరలా రీకోడ్ చేస్తూ రాస్తున్నాడు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. యు మస్ట్ బి హోలీ యాస్ ఐ యామ్ హోలీ అన్నాడు దేవుడు. యు మస్ట్ బి హోలీ యాస్ ఐ యామ్ హోలీ. నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారం మీరు పరిశుద్ధులై ఉండాలి. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తూ దేవదూతలు ఆయన్ని స్తుతిస్తున్నారంట. ఎక్కడ రాయబడింది ఈ మాట? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఎప్పుడొస్తారో నేను అనుకున్న స్థాయికి, అలా చెప్పంగానే అలా తీసేసేయగలిగిన స్థాయికి. బైబిల్ బాగా చదివితే ఆ స్థాయికి వస్తారు. అప్పుడప్పుడు చదివితే ఇలానే ఉంటుంది. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని అంట ఆయన్ని గాన ప్రతిగానాలు చేస్తూ కొనియాడుతూ ఉన్నారంట ఏంజల్స్. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనకు 2 చోట్ల ఈ విషయాన్ని మనము చూస్తాం. 2 ప్రదేశాల్లో మనం యెషయా గ్రంథం 6వ అధ్యాయము 6:3. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. Once again. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తున్నారంట? గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారు. ఏమని? సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. హల్లెలూయా. మరొక చోట చూద్దాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము
8వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింపగలు చెప్పుచుండెను. ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 6వ అధ్యాయం ఎన్నో వచనం? 3వ వచనం. మరియు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. సో ఈ 2 వచనాల్లో కూడాను ఆయన పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెబుతూ ఉన్నారట. ఎవరు చెప్తుంది? దేవుని దూతలు. సో ఎవరు మన దేవుడు? ఆయన పరిశుద్ధుడు. అందుకని అక్కడ అంటున్నాడు, నేను పరిశుద్ధుడునై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. నేను పరిశుద్ధుడై ఉన్నట్లు మీరును పరిశుద్ధులుగా ఉండాలి. అలా ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచు కొనుడి. చూడండి, మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. ఆయన బిడ్డలమైన మనం కూడా ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు? పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మనం పరిశుద్ధులుగా ఉండాలి అంటే మనము పరిశుద్ధపరచబడాలి. లేవియాకాండం 11:44 ఏముంది? నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారం మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచు. సో మనము ఆయన వలె పరిశుద్ధంగా ఉండాలి. యు మస్ట్ లివ్ లైక్ గాడ్ యాస్ హీ ఈజ్ హోలీ. ఆయన ఎలా పరిశుద్ధంగా ఉన్నాడో అలా మనం పరిశుద్ధంగా ఉండాలి. ఆయన వలె మనం పరిశుద్ధులుగా మార్చబడాలంటే మనల్ని మనము పరిశుద్ధపరచుకోవాలి. ప్రతిరోజు మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధపరచుకోవడం అంటే ఎలా పరిశుద్ధపరచుకుంటాం? రోజు ఇల్లు ఊడుస్తాము, రోజు పళ్ళు తోముతాము. పళ్ళు తోముతాం కదా, కడుగుతాం కదా, మొహం కడుగుతాం అంటారు. పళ్ళని ఏం చేస్తాం? శుభ్రం చేస్తాం. ఎందుకని? పాచి ఉంటుంది కదా, దాన్ని శుభ్రం చేసేస్తాం. అలానే రోజు స్నానం చేస్తాం, రోజు ఇల్లు ఊడుస్తాము. ఇదంతా బాడీ క్లీనింగ్ అండ్ హౌస్ క్లీనింగ్. మరి ఇప్పుడు మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి అంటే పరిశుభ్రత వేరు, పరిశుద్ధత వేరు. పరిశుభ్రత అనేది దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించింది. పరిశుద్ధత అనేది దేనికి సంబంధించింది? హృదయానికి లేదా ఆత్మకు సంబంధించింది. మరి ప్రతిరోజు శరీరానికి స్నానం చేసి శరీరాన్ని శుద్ధి చేస్తున్నాం, పళ్ళను శుభ్రం చేసుకుంటున్నాము, ఇల్లు శుభ్రం చేసుకుంటున్నాము. మరి ప్రతిరోజు ఇంకొకటి కూడా శుభ్రం చేయాలి. అదే మన హృదయము శుద్ధి చేయబడాలి, మన ఆత్మ శుద్ధి చేయబడాలి, మనల్ని మనము పరిశుద్ధపరచుకోవాలి. ఇది మస్ట్ అండ్ షుడ్. చేస్తే చేయండి, లేకపోతే లేదు అనలేదు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఆప్షనల్ కాదు, అది ఆప్షనల్ కాదు, పక్కా మీరు పరిశుద్ధులై ఉండాలి అంతే. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు గనక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. అది పక్కా మనం చేయాల్సిన విషయం. అందుకే అక్కడ అంటాడు చూడండి, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు కలిసి ఉంటాయి. కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మీకున్న ఆశలను అనుసరించి ప్రవర్తించొద్దు. మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. స్తోత్రం. నిన్ను పిలిచిన వాడు ఎవరు? పరిశుద్ధుడు.
ఆయన ఎలా పరిశుద్ధుడుగా ఉన్నాడో మీరు కూడా సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకు ఉండాలి? ఎందుకు ఉండాలి? ఫస్ట్ రీజన్, మనం పరిశుద్ధులుగా ఎందుకు ఉండాలి? లోకం చూడండి, తమ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంది, తమను తాము అపవిత్రపరుచుకుంటుంది లోకం, తమను తాము అపవిత్రపరుచుకుంటున్నారు లోకస్సులు. అని మన ప్రభువేమో నిన్ను నువ్వు పవిత్రపరుచుకోవాలి అంటున్నాడు. వాళ్ళేమో తమను తాము అపవిత్రపరుచుకుంటున్నారు, మనల్నేమో ప్రభు నిన్ను నువ్వు పవిత్రపరుచుకోవాలి. ఎందుకు సమస్త ప్రవర్తనలో మనం పరిశుద్ధులుగా ఉండాలంటే, ఫస్ట్ రీజన్, మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు కాబట్టి. మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయనను ఆరాధించే మనము కూడా పరిశుద్ధులమై ఉండాలి. మరి లోకస్తులు ఆరాధిస్తున్న వారు మరి ఎవరో మనకు తెలియదు. వారు పరిశుద్ధులు కాదా అనేది మనకు తెలియదు. మనము ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం తప్పకుండా పరిశుద్ధులమై బ్రతుకుతూ ప్రభువుని మనం ఆరాధించాలి. యు మస్ట్ బి హోలీ యాస్ ఐ యామ్ హోలీ. మస్ట్ అండ్ షుడ్గా నువ్వు చేయాల్సిన కార్యం అది, ఆప్షనల్ కాదు, మస్ట్, మ్యాండటరీ. ఆయనను ఆరాధించే నీవు పరిశుద్ధంగా ఉండాలి, ఆయనను ప్రార్థించే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే నువ్వు ఆరాధిస్తున్న వ్యక్తి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడైన దేవుడు. హీఈస్ మోస్ట్ హోలీ గాడ్. ప్రైజ్ ద లార్డ్. ఆయన అతి పరిశుద్ధుడా. పాట పాడడం కాదండి, ఆయన ఆరాధించే నువ్వు పరిశుద్ధంగా ఉండాలండి. అతి పరిశుద్ధ, హై పిచ్ అని, హై స్కేల్ అని, అతి పరిశుద్ధుడా. అవునా? అవునా? ఈ దేవుడు అతి పరిశుద్ధుడా? మరి ఆయనను ఆరాధించే నువ్వు ఎలా ఉండాలి? మరి అతి పరిశుద్ధంగా బ్రతకాలి. ఎక్కడంట? సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. సమస్త ప్రవర్తనలో మీరు పరిశుద్ధంగా ఉండాలి. ఎక్కడెక్కడైతే అపవిత్రత అనేది నీకు అంటుతుందో ఆయా థింగ్స్ విషయంలో దేవుడు నిన్ను పరిశుద్ధపరచునుగాక, పరిశుద్ధపరచునుగాక. యేసు నామములో పరిశుద్ధపరచబడుదురుగాక. ఆయన పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధులు అన్నారు. ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఎందుకో తెలుసా? 17th verse. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు. కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. చూసారా? నెంబర్ 2, పరిశుద్ధంగా మనం ఎందుకు జీవించాలి? పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు. కనుక మీరు పరదేశులై ఉన్నంతకాలం భయముతో గడపండి. ఇక్కడ మనం ఎవరం? స్వదేశులమా పరదేశులమా? పరదేశులు. పరదేశి జగమున ప్రభు. పరదేశులం మనం. ఇక్కడ ఇది మన దేశం కాదు. మన దేశం ఏంటి? పరలోక దేశం మన దేశం. హల్లెలూయా. సో ఇక్కడ మనం పరదేశులం. ఇక్కడ ఉన్నంత కాలం భయం 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 భయం. దైవ భయంతో గడపాలి. దైవ భయముతో ఏం చేయాలో తెలుసా? దైవ భయంతో మనం బ్రతకాలి. దైవ భయంతో బ్రతుకుతూ ఏం చేయాలో చూడండి. 2 Corinthians 7th chapter. భయంతో ఏం చేయాలో చూడండి. 7 verse 1. కొరింథీ 2వ పత్రిక 7:1. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందాము. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. ఎస్, హల్లెలూయా. దైవ భయము నీకు ఉండాలి. దైవ భయముతో నువ్వు బ్రతకాలి. ఎంతకాలం? 40 days. లెంట్ డేస్ జరుగుతున్నాయి కదా ఇప్పుడు. 40 రోజుల వరకు కాదు. భూమి మీద నువ్వు బ్రతికినంత కాలం దైవ భయంతో బ్రతకాలి. దైవ భయంతో ఏం చేయాలంట? పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. అంటే అర్థం కంప్లీట్ చేయాలి నీ హోలీనెస్ని.
దైవ భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేయాలి. సంపూర్తి చేయడం అంటే ఏంటి? దానికి నెక్స్ట్ కామా ఇచ్చి నెక్స్ట్ చెప్తున్నాడు దానికి క్లారిటీ. శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందము. అది కంప్లీట్ యువర్ హోలీనెస్ అంటే అర్థం ఏంటంటే, ఇంకా 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 ఎక్కడ నీలో అపవిత్రత ఉందో, ఎక్కడ నీలో ఇంకా కల్మషం ఉందో, ఎక్కడెక్కడ అపవిత్రత నీకు అంటుతుందో, ఎక్కడెక్కడ నువ్వు అపవిత్రతకు చోటిస్తున్నావో, ఎక్కడెక్కడ పాపానికి నువ్వు చోటిస్తున్నావో, ఆ సమస్త కల్మషం నుండి నిన్ను నువ్వు పవిత్రపరుచుకోవాలి. ఎంతగా ఆ కల్మషం నుండి నిన్ను నువ్వు పవిత్రపరచుకుంటావో అంతగా నీ పరిశుద్ధతను నువ్వు సంపూర్తి చేయగలుగుతావు. పరిశుద్ధతను సంపూర్తి చేయటం అంటే ఏమి లేదు, నీ పరిశుద్ధతలో ఉన్న లోపాన్ని ఏం చేయాలి? ఎక్కడైతే నీ పరిశుద్ధతను నువ్వు కోల్పోతున్నావో ఆయా విషయాలపై నువ్వు విజయాన్ని పొందాలి. ఎక్కడైతే నువ్వు అపవిత్రతకు చోటిస్తున్నావో ఆ విషయాలపై పోరాడి నువ్వు జయించాలి. ఎక్కడెక్కడైతే కల్మషం నీకు అంటుతుందో ఆయా విషయాల్లో నువ్వు జాగ్రత్త పడాలి. ఎక్కడెక్కడైతే ఇహలోక మాలిన్యం నీకు అంటుతుందో ఆయా విషయాల్లో నీవు పోరాడి విజయాన్ని సాధించాలి. ఆ సమస్త కల్మషం నుండి నిన్ను నువ్వు పవిత్రపరుచుకుంటూ నీ పవిత్రతను నువ్వు సంపూర్తి చేయాలి. ఆ మాటలో చెప్పాలంటే నీ పరిశుద్ధతలో పరిపూర్ణతలోనికి నువ్వు రావాలి. నీ పరిశుద్ధతలో ఉన్న ప్రతి లోపము తొలగిపోవాలి. పవిత్రత విషయంలో నీకున్న ప్రతి లోపము తొలగిపోయి పవిత్రతలో నువ్వు సంపూర్ణతను సాధించాలి. ఎందుకు మనము దైవ భయముతో పవిత్రంగా బ్రతకాలి అంటే, పక్షపాతం లేకుండా క్రియలను బట్టి తీర్పు తీర్చువాడు తండ్రి. ఎందుకు పరిశుద్ధంగా బ్రతకాలి? రోజు మన క్రియలను బట్టి మనకు ఏం జరగబోతుంది? తీర్పు జరగబోతుంది. ఎలా ఎలా ఉంటుందంట ఆ జడ్జిమెంట్? పక్షపాతం లేకుండా, అంటే పార్షియాలిటీ ఏముండదు. ఎంత గొప్పోడివైనా, నువ్వెంత కొద్దివాడివైనా, నువ్వెంత గనుడవైనా, నువ్వెంత అల్పుడవైనా ప్రతి ఒక్కడికి తీర్పు ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే. ఈరోజు నా లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి వాళ్ళు మనల్ని చూసి ఎగతాళి చేయొచ్చు. ఏమని? ఎప్పుడు చూసినా దేవుడు 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 అని పోతూ ఉంటారు. లోకంలో అసలు ఎంటర్టైన్మెంట్ లేదు, మీకు ఎంజాయ్మెంట్ లేదు, లోకంలో ఏ ఆనందం లేదు. అన్నీ టేస్ట్ చూడాలి, అన్నిటినీ ఎంజాయ్ చేయాలి. దేవుడు 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 అని అన్నిటినీ మీరు రెస్ట్రిక్ట్ చేసుకుంటా, బౌండరీస్ పెట్టుకుంటా, మీరు అన్ని లిమిట్స్ పెట్టుకుంటా, ఏది చూడకుండా ఏమీ చేయకుండా మీరు అలా బ్రతుకుతున్నారు అని మనల్ని చూసి ఎగతాళి చేయొచ్చు. కానీ వారికి ధైర్యంతో ఏమని చెప్పాలో తెలుసా? మనం ఒకరోజు తీర్పు దినాన్ని ఫేస్ చేయాలి. గుర్తుపెట్టుకో. ధైర్యంతో చెప్పాలి, నువ్వు కాన్ఫిడెన్స్తో చెప్పాలి ఆ మాట. వాడికి భయం వేసేసేయాలి దెబ్బకి. ఓ, నీతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది, వెళ్తున్నా నీకు ఒక దండం అని చెప్పాలి. చెప్పాలో తెలుసు, అది కూడా మీరు వారికి భయం పుట్టాలన్నమాట. ఈ క్రియలను బట్టి ఒకరోజు నీకు దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. రోషంతో ఒక లైన్ లాగా చెప్పాలి, సింహంలాగా చెప్పాలి. ఎలా అంటే అక్కడ అది ట్రూగా ఉంది, ఇట్ ఈస్ అవైటింగ్ అన్నట్టుగా చెప్పాలి. చూసుకో, దేవుడే తీర్పు తీరుస్తాడు. అలా కాదు, ఈ కొరకు ఒక తీర్పు దినం అనేది ఎదురు చూస్తుందని రోషంతో చెప్పాలి. ఎదుటోడు భయపడి మారు మనసు అన్న పొందాలి, అక్కడి నుంచి పారిపోనన్న పారిపోవాలి. హల్లెలూయా. మనం ఏమన్నా పిచ్చి బట్టి ఇలా ఉంటున్నామా? ఒక రోజు ఉంది, మన క్రియలను బట్టి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. దెర్ ఈజ్ ఏ జడ్జ్మెంట్ డే అవైటింగ్ ఫర్ ఎవ్రీవన్. ఏమి కథ కాదు, కల్పించిన కథ కాదు ఇది. ఆ తీర్పు దినాన్ని ఎవ్వడూ తప్పించుకోలేడండి. ఖచ్చితంగా ఆ తీర్పు సింహాసనం ఎదురు ప్రతి ఒక్కడు నిలబడి దేవునికి లెక్క
అప్పగించాలి. అడగబోలేరు ఎవడు, ఎప్పుడు తప్పించుకోలేడండి, ఎప్పుడు తప్పించుకోలేడు ఆ తీర్పుని. సో కాబట్టి మనం ఎందుకు పవిత్రంగా జీవించాలంటే, ఒకరోజు మన క్రియలను బట్టి మనకు దేవుడు తీర్పును తీర్చబోతున్నాడు. అది మనం దృష్టిలో పెట్టుకొని దేవుని కొరకు మనం పవిత్రంగా బతకాలి. రోజు నువ్వు దేవునికి లెక్క అప్పచెప్పాలి. నీ ప్రతి క్రియను గురించి నువ్వు దేవునికి లెక్క అప్పచెప్పాలి. నువ్వు చేసిన ప్రతి పాపాన్ని గురించి దేవునికి లెక్క అప్పచెప్పాలి. దేవుని తీర్పులో ఒకరోజు నువ్వు నిలబడాలి అనే విషయాన్ని మైండ్లో పెట్టుకొని మనము దైవ భయముతో బ్రతకాలి, దైవ భయముతో గడపాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక సహోదరుడు బాగా భక్తిగా ఉంటాడు, ఇంకో సహోదరుడు భక్తిగా ఉండడు. నేను బాధకరమైన విషయం ఏంటో చెప్పనా? అంటే ఫిజికల్గా కొంత బాధకరమైన విషయం ఏంటో చెప్పనా? భక్తిగా ఉండేవాడు భక్తిగా ఉండని వాడి దగ్గర పనికి వెళ్తున్నాడు. భక్తిగా ఉండనివాడేమో ఓనర్గా ఉన్నాడు, భక్తిగా ఉండేవాడేమో అక్కడ వర్కర్గా ఉన్నాడు. అలా భక్తి, అలా సిన్సియర్ యథార్థమైన జీవితం. ఆ భక్తిగా లేనివాడు ఓనర్గా ఉన్నాడు, భక్తిగా ఉన్నవాడు వర్కర్గా ఉన్నాడు. చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు ఈ వర్కర్. అయిన ఓనర్ ఏమన్నాడు తెలుసా? అదే ఇన్ని సంవత్సరాల నుంచి దేవునికి నమ్మకంగా ఉన్నావు, దేవుడు నిన్నేమన్నా దీవిచ్చాడా? దేవుడు నిన్నేమన్నా దీవిచ్చాడా? దీవిస్తాడు, ఏదో ఒక రోజు దీవిస్తాడు. నా దగ్గర పనిచేసే స్థాయిలోనే ఉన్నావు గత 10 సంవత్సరాల నుంచి, ఇంకెప్పుడు నిన్ను దీవిచ్చేది దేవుడు అని తనను కృంగదీసే విధంగా మాట్లాడాడు. ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అతను ఇచ్చిన రిప్లై ఏంటో తెలుసా? నాకు ఇక్కడ ఏం లేకపోయినా పర్లా, అక్కడ ఉంటే చాలు మహిమ అన్నాడు. దేవుడికి స్తోత్రం. నాకు ఇక్కడ ఏం లేకపోయినా పర్లా, చిత్తమైతే దీవిస్తాడు, లేదంటే ఇదే పొజిషన్లో ఉంచుతాడు. నేను ఎప్పుడు చెప్తా ఉంటా మీకు, కొన్నిసార్లు ఆశీర్వాదం కూడా మనం పరలోకం పోగొట్టుకోవడానికి కారణం అవుతుంది. అందుకని కొన్నిసార్లు కొన్నిటిని దేవుడు మనకి ఇవ్వలేదని బాధపడొద్దు. అవి కొన్నిసార్లు దేవుడి నుంచి నిన్ను దూరం చేయొచ్చు, దేవుని ప్రణాళికలో నువ్వు తొలగిపోయేటట్టు చేయొచ్చు, దేవుని మహిమను కోల్పోయేటట్టు చేయొచ్చు. ధనవంతుడైన యవనస్తుడి గురించి మనం విన్నాం కదా, ఆజ్ఞలన్నీ బాల్యం నుండి అనుసరిస్తున్నాను అన్నాడు. నీ ధనాన్ని అమ్మి పేదలకు ఇవ్వమంటే వ్యసనపడితే వెళ్ళిపోయాడు. ఎందుకని? డబ్బు, ధనాపేక్ష. అన్నిటినీ ఓవర్కమ్ చేశాడు కానీ ధనాపేక్షను ఓవర్కమ్ చేయలేకపోయాడు. నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. గుర్తుపెట్టుకుని ఎప్పటికైనా లైఫ్లో కొన్నిటిని దేవుడు మీకు ఇవ్వలేదని బాధపడొద్దు. ఏంటి అందరికి ఇచ్చాడు నాకు ఎందుకు ఇవ్వలేదని బాధపడొద్దు. కొన్నిటిని నీ జీవితంలో దేవుడే తీసేస్తాడు. ఎందుకంటే అవి నీకు క్షేమము, అవి నువ్వు పొందుకోవడం వలన నువ్వు నష్టపోయే ప్రమాదం ఉంది. స్పిరిచువల్గా, ఫిజికల్గా కాదు, స్పిరిచువల్గా దేవునికి దూరం అయ్యే ప్రమాదం ఉంది. స్పిరిచువల్గా కొన్నిటిని నువ్వు లాస్ అయ్యే ప్రమాదం ఉంది. దేవుని ప్రణాళికలో నుండి నువ్వు తొలగిపోయే ప్రమాదం. నాకు బాగా నచ్చిందండి ఆ సోదరుడు ఇచ్చిన ఆన్సర్. ఇంకొకళ్ళు అయితే కుంగిపోతారు, నిజమే కదా, ఇన్ని సంవత్సరాల నుంచి నేను నమ్మకంగా దేవునికి ఇంత నమ్మకంగా యథార్థంగా జీవిస్తున్నాను, ఏంటి నన్ను పనిచేసే స్థితిలో ఉంచాడు, ఈ భక్తిహీనున్నేమో ఓనర్గా ఉంచాడు, భయభక్తులు కలిగిన నన్నేమో పనిచేసే స్థితిలో ఉంచాడు, కుంగిపోవాలి కదా అని. ఏం చెప్పారు బ్రదర్ మీరు ఆన్సర్ అంటే, అతను నాతో ఏమన్నాడు తెలుసా? బ్రదర్ చెప్పాను తెలుసా, ఈ లోకంలో నాకు ఏం లేకపోయినా పర్లా, ఇక్కడ ఉన్నతమైన మహిమను నేను పొందుకుంటే చాలు. అసలు భలే ఆ మాట వినంగానే నాకెంత ప్రోత్సాహం వచ్చేసిందో, భలే ఎంకరేజ్మెంట్ వచ్చేసింది నాకు. చాలా నేను ఎంకరేజ్ అయ్యాను ఆ మాట ద్వారా. పరలోకం కోసం బ్రతకాలండి, ఈ లోకం కోసం కాదు. లోకంలో నువ్వు ఎంత సాధించినా, ఎంత సంపాదించినా, ఏం పొందుకున్నా ఏమన్నా నీతో పాటు వస్తుందా? ఎంత ఈ లోకాన్ని నువ్వు అనుభవించినా ఆ మట్టిలోకో ఆ మంటల్లోకో వెళ్ళాల్సిందే కదా. ఫైనల్గా మట్టిలోకో లేదంటే మంటల్లోకో. మట్టిలో కంటే క్రైస్తవుడు వెళ్తాడు, మంటల్లో కంటే అన్యుడు వెళ్తాడు. అన్యులు కొంతమంది కాల్పు ఉంటుంది కదా. నువ్వు ఎంత ఈ లోకాన్ని ఎంజాయ్ చేసినా, ఎంత ఈ లోకాన్ని నువ్వు సాధించినా, సంపాదించినా, ఎంత ఈ లోకాన్ని అపరిమితంగా అనుభవించినా ఆ మట్టిలోకో మంటల్లోకి వెళ్ళాల్సిందే తప్ప ఇదేమి శాశ్వతం కాదు. తిన్నోడికి తిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది, తిననోడికి తినని స్థితి ఉంటుంది, అంతే. అంతకు మించి
అంతకు మించి చివరికి మిగిలేదేమి ఉండదు, మట్టిలోకో మంటలోకి వెళ్ళడమే తప్ప. కాబట్టి మనం బ్రతకాల్సింది ఈ లోకం కోసంగా, దేవుని కోసం బ్రతకాలి. దేవుని తీర్పు దినాన ఒకరోజు ఆయన ఎదుట నిలబడాలి అనే విషయాన్ని మైండ్లో పెట్టుకొని దైవ భయముతో మనము పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. మన ఆత్మకు శరీరానికి కలిగిన ప్రతి సమస్త కల్మషాన్ని ప్రతిరోజు మనం పవిత్రపరుచుకుంటూ 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 పరిశుద్ధతలో పరిపూర్ణత కొరకు సాగిపోవాలి. దైవ భయంతో పవిత్రతను కంప్లీట్ చేయి. ఎక్కడెక్కడైతే కల్మషం నీ బ్రతుకులో ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని క్లీన్ చేసుకొని లైఫ్లో ఉండి దాన్ని పోరాడి ఎదిరించి జయించు దేవుని శక్తితో. ఎక్కడెక్కడైతే కల్మషం మలినం నీకు అంటుతుందో ఆ విషయాల్లో నువ్వు ఎలర్ట్ అయి జాగ్రత్త పడి ఆ విషయాల్లో నిన్ను నువ్వు పవిత్రపరుచుకో, నిన్ను నువ్వు సరి చేసుకో. ఆ విషయాల్లో నువ్వు జయాన్ని పొందు. దేవుని సన్నిధిలో పోరాడి 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 దేవుని కొరకు మనం జీవించాలి అంటే మన మనస్సు అనే నడుం కట్టబడాలి. అందుకే 13వ వచనంలో అన్నాడు, 13th verse, ఎందుకని మనం పరిశుద్ధంగా ఉండాలి? తీర్పులో నుండి తప్పించుకోవడానికి మాత్రమే కాదు. మొదటిది ఆయన పరిశుద్ధుడు కనుక మన పరిశుద్ధంగా ఉండాలని చెప్పాను. రెండవది తీర్పులో నుండి తప్పించబడుటకు అని చెప్పాను. మూడవది ఆయన మనకు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబోతున్న ఆ కృప 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 ఆ కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉన్నాడు. లవ్ హోప్తో ఉండండి. ఏంటది? ఆ యేసయ్య ప్రత్యక్షం అవబోతున్నాడు మధ్యాకాశంలో. అప్పుడు ఆయన నాకు కృపను తీసుకుని రాబోతున్నాడు. కృప అంటే ఇంక దాన్ని ప్లేస్లో మనం చాలా పెట్టుకోవచ్చు. ఏంటి కృప అంటే? ఈ ప్రయాసకు తగిన మహిమ, ప్రయాసకు తగిన ప్రతిఫలం, బహుమానం, జీతం, జీవకిరీటం, మహిమ తీసుకొని రాబోతున్నాడు. ఆయన ప్రతిఫలాన్ని ఆయన తీసుకొని రాబోతున్నాడు. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, డిఫరెంట్ గ్లోరీస్, డిఫరెంట్ గ్లోరీ. పరలోకంలో అందరికీ ఒకే మహిమ ఉండదు. ఎవరి మహిమ వాళ్ళదే. ఈ భూమి మీద ఎవరి ప్రయాస వాళ్ళదే. ఎవరి మహిమ? నువ్వు ఎంత ప్రయాసపడితే అంత మహిమ ఉంటుంది రేపు అక్కడ నీకు. ఎంత ప్రయాసపడితే అంత మహిమ ఉంటుంది. సూర్యుడి మహిమ వేరు, చంద్రుడి మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు. ఎవరి మహిమ వాళ్ళదే. నేను నిలబడి ప్రసంగం చేస్తున్నాను అన్నంత మాత్రాన నా మహిమ ఎక్కువ ఉంటుందని, కూర్చున్నంత మాత్రం మీ మహిమ తక్కువ ఉంటుంది అనుకోవడానికి కూడా లేదు. అక్కడికి వెళ్ళాక అంతా ఆరుమారు. అక్కడికి వెళ్ళాక పరలోకి వెళ్ళినాక వెయిటేజ్ అంతా మారిపోద్ది. ఎప్పుడు చెప్తా ఉంటా, భూమి మీద 60 కిలోలు ఉన్నవాడు చంద్రమండలంలో 6 కిలోలే ఉంటాడు. ఎందుకంటే చంద్రమండలంలో ఇక్కడ 60 ఉంటే అక్కడ బై 10 వేయాలి వెయిట్. అందుకే చూడండి అక్కడ నిలబడలేరు అనమాట. ఒకటమే అనమాట చేసుకొని ఒకటమే. మనం భూమి మీద నడిచినట్టు నడవలేము. అక్కడ 60 కిలోలు ఉన్నాడు, ఆడ 6 కిలోలే ఉంటాడు బరువు. అట్లానే ఇక్కడ నేను 100% భక్తి చేస్తున్నాను నువ్వు ఫీల్ అయిపోవద్దు. ఆడికి వెళ్ళాక బై 10 పడిద్ది అనమాట. దేవుడి దగ్గర కాటా వేరు, భూమి మీద కాటా వేరు. మనం చాలా పర్ఫెక్ట్ అనుకుంటాము, ఆడికి వెళ్ళాక తేలిద్ది మనలో ఎన్ని లోపాలు ఉన్నాయో. నేను అనేది ఏంటంటే డిఫరెంట్ గ్లోరీస్. నీ మహిమ అనేది ఇక్కడ ఎంతైతే దేవుని కొరకు ప్రయాస పడతావో, ఎంతైతే నువ్వు నలిగిపోతావో దాన్ని బట్టి నీ మహిమ డిసైడ్ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. కామనంట స్వార్థ ప్రకటిస్తున్నందుకు తల మీద బలంగా ఒక ఆయన రాడ్డుతో కొట్టాడంట. రాడ్డుతో కొట్టాడు. పరలోకం వెళ్తే పరలోకం వాళ్ళ హస్బెండ్కి దేవుడు చూపించాడంట. ఆవిడ ముందే వెళ్ళిపోయింది పరలోకం. ఈయన్ని దేవుడు ఒక ట్రిప్ లాగా తీసుకెళ్ళి పరలోకం తన భార్యను చూయిస్తే మహిమతో ఉందంట. మీ తల మీద ఎక్కడైతే సువార్త ప్రకటన కొరకు దెబ్బ తినిందో, గాయం తగిలిందో అక్కడ డైమండ్ లాగా మెరుస్తూ ఉందంట. ఏంటి అక్కడ డైమండ్ లాగా మెరుస్తూ ఉంది ఆ ఏరియాలో అని ఆలోచించి ఆయన గుర్తు తెచ్చుకున్నట్ట. ఓ పలానా టైంలో మేము సువార్తకి వెళ్ళి వస్తుంటే, సువార్త ప్రకటిస్తుంటే ఒక ఆయన రాడ్డుతో బలంగా ప్లేస్ డైమండ్ లాగా మెరుస్తూ ఉందంట. దేవుని కొరకు నువ్వు ఎంత శ్రమ పడతావో అంత మహిమ నువ్వు అక్కడ పొందబోతున్నావు. గాయం డైమండ్ లాగా అక్కడ మెరవబోతుంది.
సో కాబట్టి యేసయ్య నీ కొరకు తేబోతున్న ఆ మహిమ, ఆ కృప, ఆ బహుమానం గురించి సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండండి. మూడోది, మనం ఎందుకు పరిశుద్ధంగా ఉండాలంటే మనం ఎంత హోలీగా ఉంటామో అంత గొప్ప బహుమానాన్ని యేసయ్య మనకు అక్కడే తీసుకొని రాబోతున్నాడు. అంత గొప్ప మహిమను మనకి ఇవ్వబోతున్నాడు. అంత గొప్ప ప్రతిఫలాన్ని, జీతాన్ని, అంత గొప్ప జీవ కిరీటాన్ని ప్రభు మన కొరకు తీసుకొని రాబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని కొరకు పరిశుద్ధంగా మనం బ్రతకాలంటే 13వ వచనంలో అంటాడు, మీ మనస్సు అనే నడుము కట్టుకొని అన్నాడు. నిలబడాలంటే, దేవుని కొరకు పరిశుద్ధంగా నిలబడాలంటే నీ మనస్సు అనే నడుము కట్టబడాలి. నడుము కట్టుకుంటారు కదా, గ్రిప్ కోసం నడుమును కట్టుకుంటారు, నడికట్టు అంటారు. నీ మనస్సు అనే నడుము కట్టబడాలి అంటే దాని అర్థం నీ మనస్సును నీవు నియంత్రించుకోగల శక్తిని దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. అంతే కదండి. పరిశుద్ధంగా నిలబడాలంటే మనలో ఏముండాలి? మనసును నియంత్రించుకోగల శక్తి ఉండాలి. మనసును నియంత్రించుకునే శక్తి లేకపోతే శోధనలో పడిపోతాం. శోధన వచ్చింది, ఏదో ఒక తప్పుని చూడమనో, ఒక తప్పుని చేయమనో ఒక శోధన వస్తుందండి. మన మనసును మనం కంట్రోల్ చేసుకోలేకపోతే శోధనలో పడిపోతాం. అయితే మనస్సు అనే నడుము కట్టబడాలి. ప్రైజ్ ది లార్డ్. నీ మనస్సు అనే నడుమును కట్టేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. చప్పట్లు కొట్టి ప్రభు నామమున మహిమపడదాం. పరిశుద్ధాత్మ దేవుడు మీ మనస్సు అనే నడుమును ఇప్పుడే కట్టునుగాక. చేతులు దామెను చెబుదాం. కట్టునుగాక యేసు నామములో. ఆమేన్. మనస్సు అనే నడుము కట్టబడాలి. మనస్సు అనే నడుము కట్టబడడం అంటే మనస్సును నియంత్రించుకునే శక్తిని పరిశుద్ధాత్మ ద్వారా పొందాలి. గతంలో నేను మనస్సు అనే టాపిక్ మీద చెప్పినప్పుడు 3 పాయింట్లు చెప్పా. మనస్సును నిలుపుకునే శక్తి, మనస్సును అణుచుకునే శక్తి, మనస్సును తిప్పుకునే శక్తి, మనస్సును నియంత్రించుకునే శక్తి పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇస్తాడు. దేవుని కొరకు నిలబడాలంటే నీ మనస్సు కట్టబడాలి. పరిశుద్ధాత్ముడు నీ మనస్సు అనే నడుమును కట్టాలి. పరిశుద్ధాత్ముడు నీ మనస్సు అనే నడుమును బాగా ఆయనపై ఆధారపడి ఆనుకొని బలంగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు, పదే వేడుకున్నప్పుడు ఆ కృప నీకు కలుగుతుంది. ఆ కృప నీకు దొరుకుతుంది. ఆ కృపతో ఆయన నిన్ను నింపుతాడు. నీ మనస్సు అనే నడుమునొచ్చి పరిశుద్ధాత్ముడు గట్టిగా కడతాడు. ఇక నీ మనసు లోకం వైపు తిరగదు. ఇక నీ మనసు లోకం వైపు ఆకర్షింపబడదు. ఇక నీ మనసు లోకానికి లొంగిపోదు. దేవుని కొరకు నిలబడుతుంది నీ మనస్సు. ప్రైజ్ ది లార్డ్. నడుము కట్టబడును గాక యేసు నామములో. ఎందుకని మనం శోధనలో లొంగిపోతున్నాం? మనస్సును నియంత్రించుకునే శక్తి ఈరోజు నీ దగ్గర లేదు. మనస్సు అనే నడుము ఇంకా కట్టబడలేదు. మనస్సు ఇంకా తిప్పబడలేదు. మనస్సును అణుచుకోగలిగిన, మనస్సును తిప్పుకోగలిగిన, మనస్సును నిలుపుకోగలిగిన శక్తిని ఇంకా నువ్వు పొందలేదు. ఎప్పుడైతే ఆ శక్తిని దేవుని దగ్గర నువ్వు అడిగి పొందుతావో నీ మనసు కట్టబడుతుంది. నీ మనసు ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు కడతాడో గట్టిగా, స్ట్రాంగ్గా, నీ మనస్సు లోకం వైపు వెళ్ళదు. నీ మనసిక లోకాన్ని వెతకదు. నీ మనసిక లోకాన్ని చూడదు. నీ మనసిక లోకం కోసం పరిగెత్తదు. ఇక నీ మనసు లోకముకు లొంగిపోదు. దేవుని మహిమ కొరకు నిలబడుతుంది. దేవుని మహిమ కొరకు నిలబడుతుంది. ఆయన మాట కొరకు నిలబడుతుంది. ఆయనను సంతోషపెట్టేటట్లు మారిపోతుంది. ఆయన చిత్తము కొరకు నిలబడుతుంది నీ మనస్సు.